యవన బిడ్డలారా, అమ్మని నీకు నాయకురాలిగా ఇచ్చాడు, నాన్నను నాయకుడిగా దేవుడిచ్చాడు. నాన్న నాయకత్వాన్ని, అమ్మ నాయకత్వాన్ని ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు, ఎప్పుడు తిరుగుబాటు చేయొద్దు. ఏ యవ్వన బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతుకుతారో, మా నాన్న, మా అమ్మ, నన్ను కన్న మా అమ్మ, మా నాన్న, అయ్యో వీళ్ళకు తిరుగుబాటు చేయటవా, నాకెంత చక్కని బట్ట కొనిపించాడే నాన్న బనియన్ చూడు, రంధ్రాలు పడి ఉంటాయి. నాన్న కంపెనీలో పనిచేసేటప్పుడు వెళ్ళి చూడు, మీ నాన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత కష్టపడుతున్నాడో చూడు. ఆ కెమికల్ గాలి పీల్చుకొని ఊపిరితిత్తులు పాడైపోయినా, నా కూతుర్ని కార్పొరేట్ స్కూల్లో, నా కూతుర్ని కార్పొరేట్ కాలేజీలో, నా కొడుకుని కార్పొరేట్ స్కూల్లో, వాళ్ళు కారపు మెతుకులు తిని ఒక 100 రూపాయలతో వస్తా ఉంటే ఒక బిర్యానీ కనపడితే తినాలని నాన్నకు అనిపిస్తుంది. బిర్యానీ తిందాం, కానీ ఆ తండ్రి తన కోరిక ఎట్లా చంపుకుంటాడో తెలుసా? ఉన్న ఈ 100 రూపాయలతో నేను బిర్యానీ తింటే నా ఒక్కడి కడిపే కదా నిండేది. ఈ 100 రూపాయలతో ఒక అరకిలో చికెన్ తీసుకొని వెళ్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటది, నా భార్య